హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం ముంబై ఫేమస్ పావ్ బాజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, హాఫ్ బాయిల్ చేసిన బఠానీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం బటర్లో ఫ్రై అయిన తర్వాత పైన ఒక మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే టొమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా ఫ్రై చేసుకున్నాక వెజిటేబుల్స్ ఉడకడం కోసం చిటికెడు ఉప్పు కూడా వేసుకొని పైన మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసేసి మరొకసారి కలుపుకొని టేస్ట్కి తగినంత ఉప్పు, కారం అలాగే పావు బాజీ మసాలా కూడా వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత ఒక 2-3 స్పూన్ల వాటర్ కూడా వేసుకొని కలుపుకొని ఇప్పుడు మ్యాషర్తో అంతా మ్యాష్ చేసుకోవాలి. అవసరమైతే మరి కొంచెం వాటర్ పోసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇంకా మీకు ఇందులో కావాలంటే కాలీఫ్లవర్, క్యారెట్ ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. మొత్తం మ్యాష్ చేసేసుకున్నాక వాటర్ ఏం లేకుండా కర్రీ దగ్గర పడిన తర్వాత ఉడకపెట్టిన 2 బంగాళదుంపలు కూడా వేసుకొని అది కూడా కలిసేటట్లు మొత్తం అంతా కలుపుకోవాలి. ఒక చిన్న అప్డేట్ అండి. మీకు ఈ రెసిపీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బంగాళదుంప మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కప్ వాటర్ అందులో పోసుకొని మళ్ళీ ఆ కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ఉంటే గనక కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు చివరిగా క్రష్ చేసుకున్న కసూరి మేతి దానిలో వేసేసుకొని మరొక్కసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన కొంచెం బటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాని మీద కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ మొత్తం కరిగిన తర్వాత చిటికెడు ఉప్పు అలాగే కొంచెం కారం, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పైన కట్ చేసి పెట్టుకున్న పావు పెట్టుకోవాలి. 2 సైడ్స్ కొంచెం బటర్తో కాల్చుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ముంబై స్ట్రీట్ ఫుడ్ పావ్ బాజీ ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.